నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ కాలు పెట్టబోతుండు. ఇక రేవంత్ రెడ్డి ఇక కాసుకో అన్నట్టుగా మొత్తానికి నిన్న తెలంగాణ భవన్లో కేసీఆర్ అయితే సభ ఏర్పాటు చేసినాడు. ఇక మొత్తానికి ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యేలకు మొత్తానికి కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు. మరి స్థానిక ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు పోవాలి, ఇక ముందు బీఆర్ఎస్ను ఎట్లా బలోపేతం చేయాలి. గతంలో కేసీఆర్ ఏంటంటే ఎన్నికలకు ముందు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక మొత్తానికి కమిటీలు వేయకుండా జిల్లా కమిటీలు, మండల స్థాయి కమిటీలు అట్లాంటివి ఏమి వేయకుండానే ఎన్నికల్లో పోటీ చేసిర్రు. 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా కమిటీలు వేసి ఇక బీఆర్ఎస్లో కొంతమందిని మొత్తానికి ఇన్ఛార్జీలుగా నియమించాలనేటువంటి ఆలోచనతోని, పూర్తిగా బాధ్యతలు అప్పగించాలనేటువంటి ఆలోచనతోని కేసీఆర్ ముందుకొస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఇక పార్టీకి సంబంధించినటువంటి పార్టీ విషయాలకు సంబంధించి పూర్తి బాధ్యతలు కూడా మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు అప్పగించడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఇలా ఉంటే ఇక ఢిల్లీలో ఎన్నికల్లో మొత్తానికి రిజల్ట్ అయితే వచ్చేసినాయి. అక్కడ బీజేపీ గెలిచింది. అయితే గుప్తాకు దక్కుతుందా సీఎం పదవి, లేకపోతే వర్మకు దక్కుతుందా, రేఖా గుప్తాకు దక్కుతుందా అనేటువంటి ఆందోళన అయితే చేకూరింది. మొత్తానికి రేఖా గుప్తాకు సీఎం పదవి దక్కింది. ఇక వర్మకు మాత్రం డిప్యూటీ పదవి దక్కినటువంటి అంశం. మొత్తానికి బీజేపీ అధిష్టానం రేఖా గుప్తాకు సీఎం పదవి అప్పజెప్పినటువంటి వార్తనైతే మనం చూద్దాం. ఇకపోతే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, దేశ రాజధాని ప్రాంతానికి 4వ మహిళా సీఎం. మొత్తానికి ఢిల్లీ సీఎంగా దేశ రాజధానికి ఢిల్లీ సీఎంగా 4వసారి మహిళ సీఎంగా ఢిల్లీలో ఎన్నిక కాబడింది. మొత్తానికి వర్మకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని అనుకున్నారు, కానీ వర్మకి ముఖ్యమంత్రి పదవి రాలేదు. ఇక రేఖా గుప్తాకు మాత్రమే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. నిన్న ప్రమాణ స్వీకారం కూడా జరిగిందంట. ఇకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ వికే నక్సేనాతో రేఖా గుప్తా ఇక కొత్త ఒరవడిని కొనసాగిస్తున్నటువంటి భాజపా తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అవకాశం. ఇక నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. ఇక ప్రధాని, ఎన్డీఏ నేతల హాజరు. ఇక పర్వేష్ వర్మకు కూడా దక్కనటువంటి పదవి. మొత్తానికి తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అవకాశం. తొలిసారిగా గెలిచిందట ఎమ్మెల్యేగా. గెలిచిన ఆమెకు అవకాశం దక్కింది. మొత్తానికి సీఎం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇకపోతే సుంకాలు తప్పవని మోదీకే చెప్పా అని చెప్తున్నటువంటి ట్రంప్ ఇక నాతో ఎవరు వాదించలేరని స్పష్టం చేశా. ఇకపోతే అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటట. దేశాల్లో అత్యధిక పన్నులు వసూలు చేసేటువంటి దేశం ఏదైనా అంటే భారత్ ఒకటని చెప్తున్నాడు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. భారత ప్రధాని ఇక ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇక సుంకాలు ఎక్కువగా విధించేటువంటి దేశం ఏదంటే భారతదేశం అంట. ట్రంప్కు భారతదేశం అంటే గౌరవం ఉంది, ప్రధాని అంటే కూడా అత్యంత గౌరవం ఉన్నదని చెప్తున్నటువంటి మాట. ఇకపోతే ప్రజలకు నచ్చి రాలేదు, అధికారం అచ్చి రాలేదు. ఇక్కడ కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది అసలు నచ్చకుండానే అధికారంలోకి వచ్చేసింది. ఇక వచ్చింది, అయ్యో ఏమో చేస్తుందని అనుకున్నారు రాష్ట్ర ప్రజలు. సచ్చినట్టుగా అయిపోయింది. వచ్చింది కానీ సచ్చినట్టే అయిపోయింది. ఇక అధికారం వచ్చి ఏం రాలేదు. ఏమన్నా వచ్చిందా? సంవత్సరం మీద ఇప్పటికీ 15 నెలలు అవుతుంది అధికారం వచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏమొచ్చింది? ఏం రాలే. మళ్ళా కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇగో ఇట్లాంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఏ పల్లెకు పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా ఇగో ఇవే వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆరే కావాలని చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పైన భారాస అధినేత కేసీఆర్ ధ్వజం. ఇక ఈ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుంది, ఇక లేవదు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం. ఇక 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్ళీ పోరాడదామంటూ 100% మళ్ళీ అధికారం మనదే. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ.
ఇక బారాస విస్తృత స్థాయి సమావేశంలో మొత్తానికి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశం ఏప్రిల్ 27వ తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాడు. అందరూ కూడా గలమెత్తి చేతులు బిగించి పిడికిలు బిగించి కేసీఆర్ ఏదైతే బహిరంగ సభ పెట్టబోతున్నాడో అక్కడికి చేరుకోవాలి. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి నిరంకుశ పాలనను బొందబెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇక కాంగ్రెస్ అంటే మళ్ళా జీవితంలో తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా చేయాలి. కాంగ్రెస్ అంటేనే కనుమరుగైపోవాలి రాష్ట్రంలో, ఇక కనబడకుండానే తీసిపడేయాలి, మొత్తమే లేకుండా చేయాలి. ఇక 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ అంట. 25% రాయితీతోని ఎల్ఆర్ఎస్ తేబోతున్నామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి లేడు కదా, ఎవరు ఇక్కడ పొంగులేటి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, శాంతి కుమారి, శ్రీధర్ బాబు. మొత్తానికి ఎల్ఆర్ఎస్ అనేది 25% రాయితీతోని తీసుకురాబోతున్నామని చెప్తారు. మార్చి 31 వరకు గడువు. అక్రమ లేఅవుట్లలో ఇక ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే ఫీజు చెల్లించవచ్చు. మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇకపోతే లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులతోనూ 25% రాయితీ ఇవ్వనుంది. పైగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కూడా సూచించింది. మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు, సిఎస్ శాంతికుమారితో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం ఈ అంశంపైన సమీక్ష నిర్వహించారు. ఇక ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కూడా సూచించారు. అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపైన గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఇక వాటిని కొనుగోలు చేసిన వారికి కూడా 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. వీరందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిందని చెప్తున్నటువంటి అంశం. ఇక ఈ రకంగా మొత్తానికి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 25% ఎల్ఆర్ఎస్కు సంబంధించినటువంటి రాయితీతో కూడుకున్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తారు. 25% కమ్మీ చేస్తారంట. ఇక్కడ చూడురిగో కేసీఆర్ మొత్తానికి బారాస రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి కేసీఆర్ ఇక మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మొత్తానికి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడ ఉన్నారు. చూడండి, నిన్ననే దిశానిర్దేశం చేసినారు. తెలంగాణ భవన్లో మొత్తానికి కేసీఆర్ రాబోతుండు కదా, ఇక రేవంత్ రెడ్డికి రైళ్లు పరిగెడతా ఉంటాయి గుండెల్లో. రైళ్ల శబ్దం ఎట్లా వస్తూ ఉంటుంది, రైలు పట్టాల మీద ట్రైన్ పోతూ ఉంటే ఇళ్ళల్లో సౌండ్ వస్తుంది, గుండెల్లో కూడా సౌండ్ వస్తూ ఉంటుంది. రేపు కేసీఆర్ ఒక ట్రైన్ లాంటోడు. కేసీఆర్ ట్రైను స్టార్ట్ చేసి రోడ్డు మీద తిరగడం స్టార్ట్ చేసినాడంటే రేవంత్ రెడ్డి గుండెల్లో శబ్దాలు మొదలైపోతాయి. అట్లానే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గుండెల్లో కూడా శబ్దాలు స్టార్ట్ అయిపోతాయి. ఇకపోతే రాష్ట్రంలో భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం అట. రాష్ట్రంలో భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం 300 కోట్లతో మామిడిపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం. ఇప్పటికే హైదరాబాద్ నుంచి 14 రాష్ట్రాలకు సరఫరా. తీవ్ర డిమాండ్ నేపథ్యంలో కొత్త కేంద్రం ఇక స్థాపనకు అడుగులు. ఇక డిపిఆర్ను సిద్ధం చేసినటువంటి పశు సంవర్ధక శాఖ మొత్తానికి డిపిఆర్ను సిద్ధం చేసినారట. రాష్ట్రంలో భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం ఎక్కడనయా అంటే హైదరాబాద్ నుంచి 14 రాష్ట్రాలకు సరఫరా చేస్తారట. ఇది మామిడిపల్లిలో ఏర్పాటు చేయబోతున్నారట. మామిడిపల్లిలో హైదరాబాద్ శాంతినగర్లోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కార్యాలయం. ఇది ఇన్స్టిట్యూట్ కార్యాలయం. ఇకపోతే హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత మొత్తానికి మార్చి 3 వరకు అమలులో ఉండేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇకపోతే ఆయన అరెస్టు పైన స్టే పొడిగింపు. కోర్టులతో ట్రిక్స్ చేయొద్దని కూడా పోలీసులకు న్యాయమూర్తి హితువు పలికినటువంటి అంశం. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా బారాస నేత హరీష్ రావు పైన పంజాగుట్ట
పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు మొత్తానికి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను కూడా అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను కూడా పొడిగించింది. మొత్తానికి హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసును కొట్టివేయాలంటూ కూడా హరీష్ రావు ఇక రాధాకిషన్ రావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్ల పైన జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టినటువంటి అంశం. మొత్తానికి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు నిలిపివేయాలి. దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, హరీష్ రావును అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని మొత్తానికి హైకోర్టు స్పష్టం చేసింది. మార్చి 3 వరకు అమలులో ఉండేలా కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసినదంట. ఇక ఆయన అరెస్టుపై స్టే పొడిగింపు, కోర్టులతో ట్రిక్స్ చేయొద్దని కూడా పోలీసులకు న్యాయమూర్తి హితవు ఇచ్చినటువంటి అంశం. ఇకపోతే బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనట. బీటెక్ సంబంధించినటువంటి కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే పోతాయా, మరి ఇస్తారా ఇవ్వరా? ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేత. అయితే బీటెక్ సంబంధించినటువంటి కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే అని చెప్తారు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళకు కూడా బీటెక్ సంబంధించినటువంటి సీట్లు ఇచ్చినారు. ఇప్పుడు బయట వాళ్ళకు అసలు సీట్లు లేవు. మొత్తానికి ఈసారి 15% నాన్ లోకల్ కోటా మొత్తానికి ఎత్తేసిరట. 15% ఎత్తేసిరు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ 15% రాష్ట్రవాసులకి మాత్రమే బీటెక్ సంబంధించినటువంటి సీట్లు దక్కనున్నాయి. ఇకపోతే నేడు మొత్తానికి సర్కారుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. నేడు వెబ్సైట్ నోటిఫికేషన్ 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ఉంది. ఇక 25వ తారీఖు నుండి దరఖాస్తులు స్వీకరణ చేసుకోవచ్చు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 కన్వీనర్ కోటా బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయా? ఇప్పటి వరకు కొనసాగినటువంటి 15% అన్రిజర్వ్డ్ నాన్ లోకల్ కోటా రద్దు కానుందా అంటే అవుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ సీట్లను కూడా 70% కన్వీనర్ కోటా, 30% బీటెక్ బి కేటగిరీ యాజమాన్యం కింద భర్తీ చేస్తున్నారు. ఇక కన్వీనర్ కోటాలోని సీట్లలో 85% తెలంగాణ స్థానికత మిగిలిన విద్యార్థులకి కేటాయించేటువంటి వారు. ఇక మిగిలిన 15% సీట్లకు కూడా తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులకు కూడా పోటీ పడేటువంటి అవకాశం ఉండేది. మొత్తానికి బీటెక్ కన్వీనర్ సీట్లని రాష్ట్ర విద్యార్థులకే కేటాయించబోతున్నటువంటి అంశం. ఇక నూతన సిఈసి జ్ఞానేష్ బాధ్యతల స్వీకరణ, ఎన్నికల కమిషనర్ వివేక్ జోష్ కూడా మొత్తానికి నూతన సిఈసి జ్ఞానేష్ బాధ్యతల స్వీకరణ నిన్న చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాల్లో కేసీఆర్ ఉండరట. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఆయన మాట్లాడడం సిగ్గుచేటు. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. ఇక ఈ మహేష్ కుమార్ గౌడ్కి ఏం తెలుసో ఏమో తెలియదు కానీ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాల్లో కేసీఆర్ అనేటోడు ఉండడట. ఇక మొత్తమే ఏది ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి కేసీఆర్ మాట్లాడిండట. దాని విషయంలో కేసీఆర్ ముఖ చిత్రమే ఉండదట రాష్ట్ర రాజకీయాల్లో. అంటే మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు, మరి ఆయన ముఖ చిత్రం పెట్టుకోవాలా ఏంది అక్కడ? అంటే రేవంత్ రెడ్డి ముఖ చిత్రం ఉండదు, కేసీఆర్ ముఖ చిత్రం ఉండదు, కాంగ్రెస్లో ఉన్నోళ్ళ ముఖ చిత్రాలు ఎవ్వరి ఉండయి. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ చిత్రమే రాహుల్ గాంధీ మెడలేసుకొని తిరుగుతాడేమో ఇక తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్నే నిందించేటువంటి వీరుడైపోయింది ఈయన మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ఉపవాసాలుండి నిరాహార దీక్షలు చేసి ఎన్నో బలిదానాలను చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేసీఆర్ ముఖ చిత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా పోతుందని చెప్తుండు. మొత్తానికి ఇక్కడ చూడరి, హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయట. మరో అంతర్జాతీయ ఉత్సవానికి వేదిక కానున్నటువంటి నగరం. మే 7 నుంచి 31 వరకు ఇక కాంటెస్ట్ పాల్గొననున్నటువంటి 120 దేశాలు ఏకంగా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. ఇది ఎక్కడుందో మరి పోయి చూడాలంటే చూడండి, పోయి హైదరాబాద్లో ఈ పోటీలు జరగబోతున్నాయి. మొత్తానికి మే 7వ తారీఖు నుంచి 31 వరకు 120 దేశాలు పాల్గొంటాయట. మిస్ వరల్డ్ పోటీలు, అందాల పోటీలు. రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్కు వేదిక కాబోతున్నది. ఈ ఏడాది జరగనున్నటువంటి మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇక మిస్ వరల్డ్ ఫెస్టివ్ పేరిట మే 7 నుంచి
31వ తేదీ వరకు నిర్వహించనున్నటువంటి 72వ ఎడిషన్ ఇక పోటీలకు తెలంగాణను ఎంచుకున్నట్టు కూడా మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ CEO జూలియా మోర్లీ మొత్తానికి టూరిజం కల్చరల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రకటించారు. మే 7న వేడుకలు మొదలై 4 వారాల పాటు కొనసాగుతాయని కూడా మే 31 వరకు ఇక గ్రాండ్ ఫినాలే ఉంటుందన్నారు. ఇక బ్యూటీ విత్ ఏ పర్సస్ థీమ్తో మొత్తానికి నిర్వహించేటువంటి ఈ కాంటెస్ట్లో 120కి పైన దేశాలు పాల్గొనున్నాయి. ఇక రేవంత్ రెడ్డికి పెట్టుబడులకు డబ్బులు వస్తాయి కావచ్చు. ఇక దుకాణాలు, కాఫీ షాపులు, బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఎయిర్పోర్ట్ టికెట్లు, మొత్తానికి రాష్ట్రానికి ఆదాయం రాబోతుందా? మరి ఈ మిస్ వరల్డ్ వల్ల ఏమైనా ఆదాయం వస్తుందా, తగ్గిపోతుందా? ఇక బీసీ రిజర్వేషన్ల పైన ఉద్యమ పంత. బీసీ రిజర్వేషన్ల పైన ఉద్యమ పంతనంట. దేశవ్యాప్త మద్దతు కూడబెట్టే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడట. దేశవ్యాప్తంగా ఇక ఈ మద్దతు కూడా పెట్టుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బొందబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు అనుకోవాలి మనం. ఇండైరెక్ట్గా అంతే. రేవంత్ రెడ్డి అనేటోడు రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి పోయినా, దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా కాంగ్రెస్ అక్కడ భూస్థాపితం అయిపోతుంది. ఇక రేవంత్ రెడ్డి పుసుక్కన ఎక్కడికైనా నియోజకవర్గానికి పోయి ఎమ్మెల్యే కోసం మాట్లాడిండనుకో, ఆ ఎమ్మెల్యేకు దరిద్రం చుట్టుకున్నట్టే. ఇక పంతుల దగ్గరికి పోయి పూజ చేయించుకొని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రేవంత్ రెడ్డి కాల్తోని ఉన్న ఎమ్మెల్యే పని ఉసుకుపడాక అయిపోతుంది. ఇక అన్ని పార్టీలు ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయం. అన్ని పార్టీలో ఉన్నటువంటి ఎంపీలకు లేఖలు రాస్తాడంట. ఏం లేఖలు రాస్తాడు? రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ల పైన ఉద్యమ పంతా చేస్తాడంట. దానికోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరికీ లేఖలు రాస్తాడంట. ఇక ఈయన వెనకాల ఎంతమంది ఎంపీలు వెనకాల వస్తారో చూద్దాం. ఇక అంటే బీజేపీ ఎంపీలు రావాలా ఈయన లేఖ రాస్తే? ఇంకా స్థానిక ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈయన లేఖకు స్పందించాలన్నట్టు. ఇక మార్చి 10న ఢిల్లీకి అఖిలపక్షం కేసీఆర్ను పిలిచేటువంటి ఛాన్స్ ఉందట. మార్చి 10వ తారీఖున ఢిల్లీకి అఖిలపక్షం మొత్తానికి కేసీఆర్ను పిలిచేటువంటి ఛాన్స్ ఉందంట. మార్చి 1st వీక్లో అసెంబ్లీలో మొత్తానికి బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు మార్చి 1st వీక్లోనే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల పైన వర్గీకరణ పైన బిల్లులు పెట్టబోతున్నారట. ఇక ఏం మాట్లాడినో కొన్ని మాటలు విందాం ఒకసారి. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమ పంతాలో పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం పోరాటం చేయాలి, ఉద్యమించాలి అని మొత్తానికి ఒక నిర్ణయం తీసుకున్నదట. రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో రాజ్యాంగ సవరణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడబెట్టాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు ఇక ఎంపీలకు కూడా లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నటువంటి బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కూడా సహకరించాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేయనున్నారట. ఇది కథ. ఇకపోతే అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 231 కోట్లు. వరద సాయం కింద రాష్ట్రానికి కేంద్రం అరకొర నిధులు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది కాబట్టి అరకొర నిధులు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కదా, సెంట్రల్లో ఉన్నది బీజేపీ. కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే నిధులు ఇవ్వకూడదు. ఇకపోతే వరద సాయం కింద రాష్ట్రానికి కేంద్రం అరకొర నిధులు ఇచ్చిందట. పక్కనే ఉన్న ఏపీకి మాత్రం 608 కోట్లు రిలీజ్ చేసింది. అది బీజేపీ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ. ఎట్లిస్తారు డబ్బులు? ఇక అక్కడ మనకంటే తక్కువ నష్టం జరిగినా ఎక్కువ ఫండ్స్ వస్తాయి అంతే. నీ దగ్గర దమ్ము లేదు. కేసీఆర్ దగ్గర దమ్ము ఉన్నది. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా గుంజుకొస్తాడు. నీకు రూల్స్ తెలివై, రెగ్యులేషన్స్ తెలివై, చట్టం తెలియదు, మన్ను తెలియదు, ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నావు. ఫండ్స్ ఇస్తలేరా నా చెప్తావా? సిగ్గుపోతుంది ఫండ్స్ ఇస్తలేవంటే. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నీకు ఎంపీ సీట్లు ఉన్నాయి, మరి డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, ఏ రకంగా అడగాలి, ఇవ్వకపోతే ఏం చేయాలి, అవన్నీ నీకు తెలిసి ఉండాలి. డబ్బులు ఇస్తలేరు, కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది, రాష్ట్రాన్ని తింపి కొడుతుంది. ఈ దొంగ మాటలు ఎందుకు? ఇక పోయినేడు భారీ వర్షాలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం జరిగిందట.
ఈ నష్టానికి సరిపడా డబ్బులు కేంద్రం నుండి రాలేదట. తక్కువ నష్టం జరిగింది ఏపీలోనట, ఎక్కువ నిధులు ఏపీకి కేటాయించిండ్రట. అంటే నీ గొంతు వాత్సల్యం అట్లా తక్కువ, నీ గొంతు పవర్ అట్లా తక్కువ ఉన్నది, గంభీరమైనటువంటి నీ పవర్ తక్కువ అయిపోయింది. పులి లెక్కున్నోనివి పిల్లి లెక్క అయిపోతున్నావు రాను రాను. ఏం చేయాలో అర్థమవుతలేదు నీకు. ఇక కేసీఆర్ పైన కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య. కేసీఆర్ పైన కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య జరిగిందట. ఇక భూపాలపల్లిలో నడి రోడ్డుపై కత్తులతో పొడిచినటువంటి దుండగులు అక్కడికక్కడే మృతి. మేడిగడ్డ కుంగుబాటు పైన కొన్నాళ్లుగా రాజలింగమూర్తి పోరాటం. ఇక అందులో భాగంగానే కేసీఆర్, హరీష్ సహా అప్పటి ఆఫీసర్ల పైన కోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ అయిపోయిందట. మొత్తానికి కేసీఆర్ పైన కేసు పెట్టినటువంటి రాజలింగమూర్తి హత్య జరిగిందని చెప్తున్నారు. మరి ఈ హత్య పాపం ఈ రాజలింగమూర్తిని హత్య చేయాలని కేసీఆర్ ఏమనుకోడు. ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాలు ఇంతవరకు బయటకు రాలే. మరి ఎవరు చేసిర్రు? కావాలని కాంగ్రెస్ నాయకులు చేపించిరేమో కుట్ర. కేసీఆర్ను మొత్తానికి నిర్దోషం చేయాలి. కేసీఆర్ మళ్ళీ కాలు పెట్టబోతుండు, రాష్ట్రాన్ని మళ్ళీ ఏలబోతుండు. ఇంత కష్టపడి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రజలంతా మళ్ళీ కేసీఆరే కావాలంటుర్రు. ఏదో రకంగా కేసీఆర్ను పడగొట్టేటువంటి ప్రయత్నం చేయాలని కేసీఆర్ పైన కేసు పెట్టినటువంటి వ్యక్తినే హత్య చేసి పారేసినట్టు అంశం. ఇక అనుకోవాలి, మరి హత్య చేసిండేమో, వాళ్ళే చేయించిరేమో. మరి కేసీఆరే చేయించిండా, మరి కాంగ్రెస్ వాళ్ళు చేయించిరా? కేసీఆర్ అట్లాంటి వాడు కాదు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర అధికారులపైన కోర్టులో కేసు వేసినటువంటి మొత్తానికి నాగవెల్లి రాజలింగమూర్తి 50 సంవత్సరాలు ఉంటాడు. హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలో నడి రోడ్డుపై ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. ఇక కడుపులో తలపై కత్తులతో పొడిచారు. ఇక పేగులు బయటపడి రాజలింగమూర్తి అక్కడికక్కడే చనిపోయిండు. అమ్మ మరి దారుణమైనటువంటి హత్య. ఈ హత్య మామూలు హత్య కాదు. నడి రోడ్డు మీద విపరీతంగా, ఇది చెప్పుకోవడానికే భయంగా ఉంది. మరి ఎవరు చేసిరు ఈ హత్య? రాజలింగమూర్తిని హత్య చేసినటువంటి ఘనత ఎవరిది? ఇక సిద్దిరామయ్యకు క్లీన్ చిట్. ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న లోకాయుక్త. ఇక మూడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎంకు రిలీఫ్. ఇక 223 టీఎంసీల అక్రమ తరలింపు. 223 టీఎంసీల అక్రమ తరలింపు. ఏపీ ఏటా కృష్ణా అవుట్ సైడ్ బెసిన్కు ఎత్తుకుపోతున్నది. ఏపీ ఎత్తుకపోతా ఉన్నట నీళ్లను. 323 టీఎంసీల అక్రమ తరలింపు ఇప్పుడు జరిగిందా ఇది? ఇక ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఇన్ బెసిన్ అవసరాలకే నీళ్ళు ఇవ్వాలి. తెలంగాణలో లిఫ్ట్ స్కీమ్లన్నీ కూడా ఒకప్పటి గ్రావిటీ ప్రాజెక్టులే. తుంగభద్ర, అప్పర్ కృష్ణ, భీమా నదుల ఆధారంగా హైదరాబాదు స్టేట్లో చేపట్టాలనుకున్నారు. ఇక ఏపీతో కలిశాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వాటానన్నింటినీ పక్కన పడేసింది. గోదావరి నీళ్లను ఏపీ అవుట్ సైడ్ బెసిన్కు తరలిస్తున్నది. ఇక కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు చేస్తూ ఉన్నదట. గోదావరి నీళ్లను ఏపీ అవుట్ సైడ్ బెసిన్కు తరలిస్తున్నదట. గోదావరి నీళ్లను ఏపీ ఏటా కృష్ణా అవుట్ సైడ్ బెసిన్కు ఎత్తిపోస్తూ ఉన్నదట. మరి మన నీళ్ళు ఇట్లా అక్రమంగా పోతూ ఉంటే మరి ఎట్లా? రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక చూపించక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో చేస్తూ ఉన్నాడు, చూపెట్టడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరి చేతుల్లో చేతి పెట్టిండు, ఏందో అడుగుతుండు. మరి పూలగుచ్చం అయితే తీసుకొచ్చి ఆడబెట్టిరు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మొత్తానికి ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో సమావేశమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫోటోకైతే బ్రహ్మాండంగా పోజ్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఏం అడుగుతుండో ఆయన చేతిలో చేతేసి మరి ఏం తీసుకురాబోతుండో తెలంగాణ రాష్ట్రానికి? కృష్ణానదిపై టెలిమెట్రీలు పెట్టండి మంత్రి ఉత్తమ్. కృష్ణానది పైన టెలిమెట్రీలు పెట్టండట. ఇక పాలమూరు సీతారామ సమ్మక్క సాగర్కు అనుమతులు ఇవ్వండి. మొత్తానికి ఎన్డీఎస్ఏ తుది నివేదికను కూడా త్వరగా ఇవ్వండి. ఎన్డీఎస్ఏ తుది నివేదిక కూడా త్వరగా ఇవ్వండి అంటుండు.
ఏం చేస్తాడో ఎన్డీఎస్ఏ నివేదిక వస్తే. ఇకపోతే సిఆర్ పాటిల్తో భేటీలో డిమాండ్. ఇక జీరో వడ్డీతో 50 ఏండ్ల లోన్లట ఇస్తామని కేంద్రం హామీ. ఇక త్వరలోనే సీతారామ అనుమతులు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇస్తామని కూడా వెల్లడి. ఈయన కూడా త్వరలోనే సీతారామకు అనుమతులు ఇస్తామని చెప్పినాడంట, ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఇస్తామని వెల్లడి చేసినాడంట. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తీసుకొచ్చి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయబోతుండో. ఇకపోతే మీ ప్రచారం వల్లే పార్టీకి నష్టం జరిగింది. ఎవరి ప్రచారం వల్ల జరిగింది నష్టం? నేతలపైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సీరియస్. వాస్తవానికి ఇది కథ. ఈ దొంగ ప్రచారంతోనే బీఆర్ఎస్ అడుగంటిపోయింది. ఒక్క రాజకీయ నాయకుడు సరిగా లేడు, ఒక్క నాయకుడు సరిగా లేడు. ఏ నాయకునికి ఏ కార్యకర్తకు డబ్బులు ఎక్కడ జేబులో వాడితే ఆడికే సంతృప్తి చెందిరు. మరి పేదోనికి పైసలు ఇద్దాం, మరి ఓటర్కి పైసలు ఇద్దాం, ఏదైనా సాయం చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు. బీసీ బంధు పైసలు ఇవ్వకపోతే ఎవరెవరికి అనుకూలంగా ఉన్నదో వాళ్ళకు మాత్రమే ఇస్తేవి. పేదోనికి ఇద్దాం మరి పైసలు, బీసీ బంధు పైసలు, ఇట్లాంటి ఆలోచన చేసినారా ఎవరైనా కింది వర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు? మీరు బీఆర్ఎస్కు జై అన్నోళ్ళకే బీసీ బంద్ ఇస్తాం, లేకపోతే బీసీ బంద్. ఇగో ఇట్లాంటి అనాలోచిత వాక్యాలు మాట్లాడారు రాష్ట్రంలో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితేనే ఇవాళ బీఆర్ఎస్ కంటికి కనబడకుండా పోయింది. అది కింద కొంతమంది కార్యకర్తలు, నాయకులు చేసినటువంటి దుష్ప్రచారాల వల్ల. మొత్తానికి ప్రజల్లో మాత్రం కేసీఆర్ ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోయే ఉన్నాడు. దొంగ నాయకులే ఉన్నారు కొంతమంది. ఆ దొంగలు ఎట్లా ఉంటారంటే అధికారంలోకి వస్తే జై కొడతారు, ముంగట జై కొడతారు, వెనుక పొక్కలు తోడతారు. అట్లాంటి దొంగలు ఉన్నారు. ఇక అట్లాంటి వాడిని పక్కన పెట్టుకుంటే పార్టీ నష్టమే, దేనికైనా నష్టమే. అట్లాంటి వాడు పక్కకుంటే వాడు ఎక్కడున్నా మేలు కోరాలి. కీడు కోరేటోడు పక్కనున్నా దూరం ఉన్నా డేంజరే. కీడు కోరేటోడు ఎక్కడున్నా డేంజరే. వాడిని పక్కన పెట్టుకుంటే సర్వం నాశనమే తప్ప మంచి మాత్రం జరగదు. కేసీఆర్ అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ రకంగా పార్టీని కూడా నిలదీయాలి, పార్టీని అక్కడ బీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటే అట్లాంటి మాటలు చెప్పేటోడిని, ఇట్లా అటు ఇటు దుంకేటోడిని ప్రజలు కూడా ఎప్పుడు నమ్మరు. ఇక ప్రజలు నమ్మరు, రాజకీయ పార్టీలు కూడా నమ్మవు. సచ్చేదాకైనా బతికేదాకైనా ఒకే దగ్గర ఏడిసి పడిపోయి ఉండాలి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పనైపోయిందంటూ ప్రచారం చేసిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేసిరట. వాస్తవానికి చేసింది మనోళ్ళే అంటుండు కేసీఆర్. ఎవరో కాదు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే. ఇక ఆ నిరాశతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు. ఆ స్థానాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి. అయితే ఎంపీ ఎన్నికలు రాగానే ఎంపీలో ఓడిపోగానే అరే ఇక పార్టీ పని అయిపోయింది రానేసరికల్లా ఆ భయంతో ఇక మా బతికి ఎట్లుంటుందో ఏం కథ పుసుకున్న ఎమ్మెల్యేలు అంతా జంప్ అయిపోయారు కాంగ్రెస్లకు. భయం ఉంటుంది కదా మరి. అలాగే పార్లమెంట్లోనే బీఆర్ఎస్ రాలేదు, గుండు సున్నా వచ్చింది. ఇక మేము ఎమ్మెల్యేగా ఉంటే మాకేం రాదు, మా పని కూడా అవుట్ అయిపోతుంది, మా మళ్ళీ అరెస్ట్ చేస్తారా మరి ఇంకేం చేస్తారో తెలియదని భయానికి జంప్ అయిపోయారు. ఇక చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నాడు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాలని చూస్తుండట. ఇది కేసీఆర్ పసిగట్టినటువంటి నిజం, బ్రహ్మాండమైనటువంటి నిజం. రేవంత్ రెడ్డిని బొందబెట్టాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వైఖరే చంద్రబాబు నాయుడికి ఇక్కడ స్థానం దొరికేటువంటి అవకాశాన్ని కల్పించేది రేవంత్ రెడ్డి. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నదంతా నీళ్లపాలు బుగ్గిపాలు చేయడమే. ఇప్పుడు రేవంత్ చేస్తున్న పని బుగ్గిపాలు చేయడమే. ఇక నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సర్కారు ఏం చేయలేకపోతున్నదని ఫైర్. ఏప్రిల్ 27న పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా వెల్లడి. వాళ్ళు నీళ్ళల్లో అన్యాయం జరిగినా నోరు మెదపరు, నీటిలో అన్యాయం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపదు, రాష్ట్ర ప్రజల్లో అన్యాయం జరుగుతున్నా నోరు మెదపదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా వేరే రాష్ట్రం నుండి ఎవరైనా వచ్చి అమ్ముకపోయినా రేవంత్ రెడ్డి చూసుకుంటూ కూర్చుంటాడు. వేరే దేశపు వాళ్ళు వచ్చి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మినా ఏం చేసినా చేతులు కట్టుకొని చూస్తాడు.
ఇంకా మిగిలింది గాడు ఉన్నది అది కూడా తీసుకోర్రి అని చెప్తాడు. అక్కడ కూడా కొద్దిగా మిగిలిపోయి ఉన్నది, అది కూడా కొనుక్కో సార్, ఇక సగం ఎందుకు మరి మొత్తం కొనుక్కో అని చేతులు కట్టుకుని చూసేటువంటి మహాత్ముడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయునికి అప్పచెప్పాలని చూస్తున్నాడు రాష్ట్రాన్ని. దండిమ కూడా ఈయనే. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల్ని అమ్మేస్తుండు. మన ఇష్టాలు లేకుండానే అమ్మే ప్రయత్నం, తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం. సార్ నీకు దండం పెట్టాలి రేవంత్ సార్ పొద్దుగాలేసి. ఇక ఉప ఎన్నికలు పక్క, ఈ ఉప ఎన్నికలు రావా? ఆ దొంగ ఎమ్మెల్యేలకు ఏం పుట్టింది, ఏం రోగం వచ్చింది చెప్పుర్రి? మంచిగానే కేసీఆర్ సాధిన రోజులు బ్రహ్మాండంగా సాధిండు, కడుపు నిండా పెట్టిండు, ముస్తాబ్ చేసిండు, పెయింటింగ్ వేసిండు, ముఖాలకు పౌడర్ పెట్టిండు, బొట్టులు పెట్టిండు, అంత మంచిగా చూసుకుంటే కేసీఆర్ వరే ఓడిపోయిండ్రా భయ్, పార్లమెంట్లో రాలేదు, ఇక మన పని ఉత్తదే అయిపోతుందని భయానికి ఇంత కాంగ్రెస్లో చేరినాక ఏమైనా లాభం వచ్చిందా? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయమే చాలా డేంజర్. సేవ కావాలి, లేకపోతే పుసుకున అన్యాయం జరిగింది సార్ అని పోతే ఇన్ని రోజులు నువ్వు పక్క పార్టీలే ఉన్నావు, కేసీఆర్ దగ్గరనే ఉన్నావు. కేసీఆర్ దగ్గర ఉండి నువ్వు రేవంత్ రెడ్డిని విమర్శించిన వ్యక్తివి. మరి అట్లాంటి వ్యక్తివి కేసీఆర్ను కాదని రేవంత్ రెడ్డికి వస్తే నీకేదో పూలమాలేసి బొకే ఇచ్చి సన్మానం చేస్తాడు అనుకున్నావా? మొన్నటిదాకా తిట్టినావు కదరా నువ్వు అని ఇంకా గట్టిగా దొక్కుతాడు రేవంత్ రెడ్డి. ఏదో మంత్రి పదవి ఇస్తాడని మీరు అనుకున్నారు. ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక్కనికి ఇట్లా వారేసిండు ఓ పదవి. అందరికి ఇవ్వకపోతే బాగుండదు కదా, ఆయన ఒకటి ఇచ్చిండు. కానీ పొంగులేటి కూడా అటు ఇటు కాకుండా అర్థం కాకుండా ఉన్నాడు. మరి పొంగులేటి చివరికి ఏం చేస్తాడో కూడా అర్థం కాదు. పొంగులేటి మరి కేసీఆర్ కోసమే పనిచేస్తుండో కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు మంచి మంత్రి పదవి ఇచ్చిండు నేనే రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి చుట్టూ ముళ్ళ కుచ్చులు తయారైపోయినాయి. ఒక్కసారి సై అనగానే ఇట్లా కూర్చుకుంటాయి, ఆయన తెలియకుండానే కూర్చుకుంటాయి. కుచ్చులు గుచ్చితే పుసుక్కన ఇక మొత్తం ఇట్లా రక్తాలు గారినట్టు గారి ఆడికే ఇరుక్కపోతాడు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి సీటు ఉసుకు పటాక కాబోతుంది, త్వరలోనే అవుతుంది అది చూడరు. ఇక పార్టీ సత్తా చాటాలే. ముఖ్యంగా మన సాగు బతుకుల్లో ఉంటారు కొంతమంది కార్యకర్తలు, సాగు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళని కొంచెం మేల్కొల్పాలి. ఎట్లా ఉన్నారంటే శవనిద్ర చేస్తూ ఉన్నారు కొంతమంది. శవనిద్ర చేసేటోళ్లకు సూదులు ఇచ్చి లేపితే కానీ లేవరు వాళ్ళు. వాళ్ళని లేపి ప్రచారం చేయించాలి. సత్తా చాటాలంటే కేసీఆర్కు అప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ ఓడిపోగానే పార్టీ పని అయిపోయిందిరా అని ఎప్పుడైతే వాదనలు చేసిరో అట్లాంటి వాళ్ళు ఆ ఇంట్లో వన్నోళ్ళను జర్ర సూదులు గుచ్చి బయటకు లేపితే వాళ్ళు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే మళ్ళీ కేసీఆర్ మాట ముందుకు వస్తుంది. ఇక ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలి. తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ఏ. ప్రజలు, రైతులు, అన్ని వర్గాలు గోసపడుతున్నాయి. తెలంగాణ చరిత్ర ప్రసంగించిన బిడ్డ బీఆర్ఎస్. ఇక ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ వేడుకలు. పార్టీ కమిటీల బాధ్యత హరీష్ రావుకు అప్పగింత. ఇక పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్తుండు. ఇక హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించిండు కేసీఆర్. పూర్తి బాధ్యతలు హరీష్ రావుకే అప్పచెప్పిండు కేసీఆర్. మరి అంతా మెడల మీద వేసుకొని భుజాల మీద వేసుకొని పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుడు ఎవడు ఉండడు, ఎవరు లేరు కూడా. బీఆర్ఎస్లో లేనే లేడు. ఇక కేటీఆర్కి ఇస్తే బాగుండదు. ఇది పరిస్థితి. ఇకపోతే మొత్తానికి ఇక పక్కా ఉప ఎన్నికలు మాత్రం పక్కా వస్తాయి అంటుండు. త్వరలోనే రాబోతున్నాయి ఉప ఎన్నికలు. ఇది చూడు అయ్యో, కేటీఆర్ ఫోటో ఉందని హోటల్ సీజ్. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన. కలెక్టర్ ఆదేశాలతోనేనని బాధితుని ఆరోపణ. కలెక్టర్కు కేటీఆర్కు మొత్తం పడతలేదు. ఇక్కడ కేటీఆర్ ఫోటో ఉందని పాపం ఈ అమాయకుని యొక్క హోటల్ సీజ్ చేసిందట. ఏమన్నా మానవత్వంతో ఉన్నటువంటి కలెక్టరేనా, ఈయన మతి తప్పిన కలెక్టరా? ఇది మంచి పనేనా? కలెక్టర్ హోదాలో ఉండి ఒక నిరుపేదను ఆదుకోవాల్సినటువంటి పౌరుడే ఆయన హోటల్ను సీజ్ చేస్తే పరిస్థితి ఏంది? అంటే కేటీఆర్ ఫోటో పెట్టుకోవద్దా? మరి కలెక్టర్ ఫోటో పెట్టుకునేది ఉండేనేమో మరి ఇక్కడ. మరి ఆయన ఫోటో ఇస్తే ఆయన ఫోటో పెట్టుకునేటోడు. కేటీఆర్ ఫోటో ఉన్నందుకు సీజ్ చేయడమేందిరా బాబు, ఇది మరీ దారుణం.
ఇకపోతే తెలంగాణ సమాజం గెలిపే ముఖ్యం, ఉద్యమకారులను ఒక తాటిపైకి తెస్తాం, మొత్తానికి అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతాం, కాంగ్రెస్ పాలనను ఎండగట్టే బాధ్యత మాపై ఉంది, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ 35 సార్లు ఢిల్లీ వెళ్ళి ఇక ఏం సాధించారు, కులాల గణన పైన ముఖ్యమంత్రికి కౌంటర్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు అంటూ మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే ఇక్కడ చూడరిగో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మొత్తానికి పోటీలో ఉన్నాడు ఈ వ్యక్తి. ఈయన పేరు ఏం పేరా? ఇగో ఇక్కడ చూడరిగో, ఫోన్ చేస్తే పొట్టు తిడుతుర్రు కాంగ్రెస్ అభ్యర్థి. ఫోన్ చేసి ఎమ్మెల్సీకి ఓటేస్తావా, ఎవరికి ఓటేస్తారు, నేను కాంగ్రెస్ అభ్యర్థిని అనగానే కథం తిట్ల దండకాలు స్టార్ట్ అయిపోతున్నాయట. కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నారట టెలికాలర్స్ను నిలదీస్తున్న పట్టభద్రులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఎదురు గాలి, ఏడాది పాలనలో ఏం చేసిందన్న ప్రశ్నలు, రేవంత్ సర్కార్పై ఓటర్ల తిట్ల దండకాలు, వినలేకపోతున్నామంటున్న కాంగ్రెస్ టెలికాలర్స్ ఆవేదన. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇక దెబ్బ మీద దెబ్బ, మొత్తానికి దెబ్బ మీద దెబ్బ తాకుతూ ఉన్నది. సిట్టింగ్ స్థానాన్ని ప్రత్యర్థులకు కాంగ్రెస్ సమర్పించుకోనుందా? ఇక అదే సమర్పించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, ఏడాది పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని వేయాలి, నిరుద్యోగులు రోడ్లపైకి వస్తే లాఠీ చార్జ్ చేసింది, గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ప్రాణాలు కోల్పోతుంటే చేతగానితనంతో చూస్తోంది, ఇక జాబ్ క్యాలెండర్ పైన కూడా మొత్తానికి నాంచుడు ధోరణి అవలంబిస్తోంది. ఇక ఆ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఈ నరేందర్ రెడ్డికి ఓటు ఈ నరేందర్ రెడ్డి టెలికాలర్స్ మాట్లాడుతూ ఉంటే ఓటర్లు గ్రాడ్యుయేట్ ఓటర్లే, ఏకంగా చదువుకున్నోళ్ళే కాంగ్రెస్ పార్టీని తిట్ల పురాణంలో తిట్టరాని తిట్లు తిడుతూ ఉన్నారట. మీకు ఎందుకు ఓటేయాలి, నిరుద్యోగులకు ఏం చేసిండ్రు, రాష్ట్ర ప్రజలకు ఏం చేసిండ్రు, మీరు విద్యార్థులకు ఏం చేసిండ్రు, ఇగో ఈ రకంగా తిట్ల దండకాలు వస్తూ ఉన్నాయట. ఇక నరేందర్ రెడ్డి చేసిన పాపం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుండి కాండువా కప్పుకోవడమే నరేందర్ రెడ్డి పాపం. ఇండిపెండెంట్గా పోటీ చేసుకున్న ఓట్లు పడేటి, ఇక ఆయన పోయినట్టే లెక్క. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పైన ఓ గ్రాడ్యుయేట్ ఆక్రోశం చూపించినాడట. ఇక సీఎం ఇలాకాలో మరో దాష్టికం, జీతం అడిగాడని పోలీసులతో కొట్టించిన కాంగ్రెస్ నేత. ఈ రకంగా ఇది ఏం రీతి రివాయిగల పనే చేస్తురా మీరు? ఈ దొంగ పని ఎందుకురా నాయన మీకు? ఇంత దారుణమా? సీఎం ఇలాకాలో మరో దాష్టికం, జీతం అడిగాడని పోలీసులతో కొట్టించినట. ఈ పవర్ పోలీసులతో కొట్టి, ఈ పోలీసు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు. వీళ్ళు చట్టానికి అనుగుణంగా పనులు జరుగుతూనే లేవు. ఈ పోలీసు వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డి ఎటు పోమ్మంటే గడ్డే పోయేటట్టున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎటు పోమ్మంటే గడ్డే పోయేటట్టున్నది. జీతం అడిగినందుకు పోలీసులతో కొట్టిపిస్తే ఈ పోలీసులు కొట్టుడు న్యాయం? ఇది ఏ రకమైనటువంటి న్యాయం? ఇది చట్టంలో ఉందా? మరి ఇలా కొట్టచ్చా? పోలీసులు ఎట్లా కొడతారు వీళ్ళని? ఏ పోలీసు కొట్టిండు మరి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో దారుణం జరిగింది. జీతం ఇవ్వలేదని అడిగినందుకు కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో అల్లిపూర్ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ అనే వృద్ధురాలు ఇక స్వీపర్ పనిచేస్తోంది. అయితే 3 నెలలుగా ఆమెకు జీతం ఇవ్వలేదు. దీంతో కుటుంబ పోషణ కష్టం అవుతుందని కూడా తన తల్లికి జీతం ఇవ్వాలని అడిగినందుకు తన అధికార మతాన్ని కూడా బయట పెట్టుకున్నాడో ఓ కాంగ్రెస్ నేత. స్వీపర్ కొడుకు మొత్తానికి ఎల్లప్పను విచక్షణ రహితంగా కొట్టించినటువంటి ఘనత. ఇదే జరిగేది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దండకారణ్యం, దండన, వేధింపులు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, ఇబ్బందుల పాలు, ప్రజల్ని మొత్తం వంచే ప్రయత్నం. హాస్టళ్లలో పిల్లలకు పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? ఫుడ్ ఎట్లా ఉన్నది ఒకసారి హాస్టల్ మొత్తం తనిఖీ చేయాలి. పోలీస్
కమాండ్ కంట్రోల్లోనూ నకిలీ అధికారి, పోలీస్ కమాండ్ కంట్రోల్లోనూ నకిలీ అధికారి ఉన్నాడంట. ఇక పోతే ఇక్కడ రైతు యొక్క గోస చూడు రీడా. దిగాలుగా రైతన్న జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ మొగిలిపేట గ్రామంలో సాగునీరు లేక వరి పంట ఎండిపోతుంది. ఇక చేసేది లేక తెచ్చిన అప్పు తలుచుకొని రైతు జుక్కల రాజమల్లయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నీళ్లు వస్తాయని ఆశతో పంట వేసుకుంటే ఎండిపోయిందని కన్నీళ్లు పెడుతున్నారట. జగిత్యాల నీళ్ళు వస్తాయనుకొని పంట వేసుకున్న రైతు పాపం నీళ్లు రాక ఎండిపోయింది. పాపం ఇది, రేవంత్ రెడ్డి పాపం ఇది. ఇకపోతే పశువులకు మేతగా వరి పంట, ఇక్కడ కూడా ఎండిపోయినటువంటి ఘటన. నీళ్ళ కోసం పోరాటం, ఇక్కడ నీళ్ళ కోసం పోరాటం. ఇక ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇట్లా ఉన్నది. కేసీఆర్ ఓంగనే కథం, రాష్ట్రం ఎడారిగా మారిపోయింది. రాష్ట్రం మొత్తం ఎడారిగానే మారిపోయింది. నీళ్లు లేవు, నిధులు లేవు, సంక్షేమ పథకాలు లేవు, సంతోషమైనటువంటి జీవితమే లేదు రాష్ట్రంలో. ఎవరిదయ్యా ఈ పాలన అంటే గతంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రం ఉండే అప్పుడు, ఏపీ తెలంగాణ ఉమ్మడిగా ఉండే, కాంగ్రెస్ పరిపాలించింది. మరి కాంగ్రెస్ పరిపాలించిన హయాంలో తెలంగాణ రాష్ట్రం బీటలు బారిపోయినటువంటి రకంగా ఉండే. భూములన్నీ బీటలు బారిపోయినాయి, పగుళ్ళు, ఎక్కడ చూసినా ఎడారి, నీళ్లు లేవు, తాగడానికి లేవు, పంట పండించుకోవడానికి నీళ్లు లేవు. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రాజెక్టులు తెచ్చిండు, తాగడానికి నీళ్లు తీసుకొచ్చిండు, నిధులు తీసుకొచ్చిండు. ఇంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే రాష్ట్ర ప్రజలు కేసీఆర్కి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రానియలే. ఇంత పాపమా? అదే పాపం ఇవాళ మళ్ళీ వేదిక కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీట్ ఎట్లయితే రాలేదో, ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్కు బైకి సీట్లు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు వస్తాయి. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చూసిండ్రు కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది, బీజేపీ ఎట్లా ఉంటుందని. మళ్ళీ కేసీఆరే కావాలంటారు. కేసీఆర్ అనేటోడు కన్న తల్లిని కాపాడుకున్నాడు తెలంగాణను, కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడు. వేరే నాయకులకు ఏమవసరం? మిగతా పార్టీలకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏడబోయినా అవసరం లేదు. తెలంగాణను తెచ్చింది కేసీఆర్, తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్. తెచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రాండ్గా చూపెట్టాలనుకున్నాడు దేశవ్యాప్తంగా కూడా. ఆ బ్రాండు ఈ మూడోసారి అధికారంలోకి వస్తే చూపించునేమో, కానీ కొన్ని దుష్ప్రచారాల వల్ల, దుష్ట శక్తుల వల్ల కేసీఆర్ను అధికారంలోకి రాకుండా చేశారు. ముఖ్యంగా చేసింది ఎవరో కాదు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలే. ప్రచారం చేయర్రా నాయన, పోయి ఎమ్మెల్యే ప్రచారం చేసుకోర్రా నాయన అంటే ఇంట్లో అన్నారట.